దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో స్థిరపరచబడాలి. స్థిరపరచబడటం అంటే లోతుగా నాటబడాలి. అంటే ఆ లోతుగా నాటబడినప్పుడు ఆయనలోనున్న మనకి మరి దేవునిలో ఉన్న మనకి ఎలాంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ, అవమానాలు ఎదురైనప్పటికీ, నిందలు ఎదురైనప్పటికీ, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో ఆ వాక్యము నాకు నెమ్మదిని కలుగు చేస్తును అని దావీదు అంటున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానికి లోబడి విధేయత కలిగి ఆయన వాక్యాన్ని చదువుతున్నప్పుడే ఆ వాక్యం మన హృదయంలో స్థిరపరచబడుతుంది. అంతేగాని మనం చదవకుండా ఎవరో చెప్పి విని అవి మన హృదయంలో స్థిరపరచబడాలంటే అది ఎన్నటికి జరిగే పని కాదు. మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము మనము భుజించాలి. మనం ఎలాగ టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం ఆహారం భోజనం చేస్తాము, సాయంత్రం భోజనం చేస్తాము, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే అది మనలో లోతుగా నాటబడినట్లుగా ఉంటుంది కనుక అది మనకి బాధలలో నెమ్మదిని కలిగిస్తుంది. కనుక ఈ దేవుని బిడ్డలారా, శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని, ఇరుకు వచ్చిందని, మరి లేనిపోయి నిందలు వస్తున్నాయని నువ్వు భయపడుతున్నావా? నువ్వు భయపడవద్దు. ఎందుకో తెలుసా? లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. కనుక ఈ దేవుని బిడ్డ భయపడాల్సిన పనే లేదు. మన యేసయ్య మనకు తోడున్నాడు. ఆయన ఎప్పటి వరకు ఉన్నాడు? మనం చనిపోయేంత వరకు ఆయన మనతోని ఈ లోకంలో మనతో కలిసి మనతో జీవిస్తూ మనతో నడుస్తూ ఆయన మనలోనే ఉన్నాడు. కనుక ప్రభు నామానికి మహిమ